త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, క్రైస్తవులుగా క్రీస్తును అనుసరించి క్రీస్తులో ఉండి క్రీస్తు కొరకు బ్రతుకుటకు సిద్ధపడిన మనమందరము కూడా ఒక లక్ష్య సాధనతో క్రీస్తులోనికి వచ్చాం. అవునా? మీకంటూ ఏదైనా లక్ష్యం ఉందా? ఏదైనా సాధించాలన్న తపనుందా? ఉందా లేదా? ఏముంది? ఏం సాధించాలని మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారు? చెప్పండి. ఏం సాధించాలని మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారు? మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. ఏం సాధించడానికి మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం? ఏం సాధించాలని మనం క్రీస్తులోనికి వచ్చాం? మన గమ్యం ఏంటి? మనం ఎందుకోసం క్రీస్తుని నమ్ముకున్నాం? మనం ఎందుకోసం క్రీస్తులో కొనసాగుతున్నాం? మనం ఏం వెతుకుతున్నాం క్రీస్తు దగ్గర? మనం ఏం వెతుకుతున్నాం క్రీస్తు దగ్గర? మీరు చెప్పాలి. మీరు ఏం వెతుకుతున్నారు క్రీస్తు దగ్గర? చెప్పండి. మీలో జాలర్లు ఎక్కువ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు జాలర్లు? అందరు జాలర్లేనా? వెరీ గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు లేరా? జాలర్లు ఎక్కువ ఉన్నారు కదా. మీరు ఏం వెతుకుతున్నారు క్రీస్తు దగ్గర? ఏం కావాలి మీకు? ఇల్లు కావాలని క్రీస్తుని వెతుకుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తొందరలోనే మేము ఇల్లు కట్టుకోవాలని క్రీస్తుని వెతుకుతున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పెద్ద ఆయన ఎత్తాడు. ఎన్నేళ్ళు తాత నీకు? 50, 75 ఏళ్ళు తాతకి. ఇల్లు సరిపోద్దా? ఇంకేమొద్దా? ఈ వయసులో నీకు ఇల్లు ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఇల్లు ఓకే, సరిపోద్దా? ఇల్లు కోసం వెతుకుతున్నాడు తాత. ఇంకెవరిని ఉన్నారా మీలో ఇల్లు వెతికేవాళ్ళు? దయచేసి చేతి చూపించాలి. ఇంకెవరిని ఉన్నారా నాకు కూడా ఇల్లు కావాలంటే అందుకు వచ్చాను క్రీస్తు దగ్గరికి అన్నాళ్ళు. 65 ఏళ్ళు 75 ఏళ్ళు తాతకి ఇల్లు కావాలి. ఇంకా మీలో ఎవరికైనా ఇల్లులు కావాలా? చేతి చూపించండి, ఏం పర్లేదు. కావాలా? ఉన్నాయా? తర్వాత ఇంకేం కావాలి? ఆరోగ్యం కావాలా? ఎవరికి కావాలి ఆరోగ్యం? ఆరోగ్యం మాత్రమే కావాలన్న వాళ్ళు, నాకు ఇంకేం అవసరం లేదండి, నేను క్రీస్తు దగ్గరికి కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే వచ్చాను, అదొకటి ఉంటే చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం ఆరోగ్యం చాలా మనకి? చేతి చూపించగలరా? నాకు ఆరోగ్యం మాత్రమే చాలండి అన్నవాళ్ళు చేతి చూపించండి. ఇంకేం అవసరం లేదు, ఇంకా నాకేం అవసరం లేదు, నాకు ఆరోగ్యం మాత్రమే చాలన్నాళ్ళు. నీకు కావాలా అమ్మమ్మ? అదిగో మా అమ్మగారికి ఆరోగ్యం మాత్రమే కావాలి. ఇంకా వయసు ఎంతమ్మా నీకు? నీ వయసు ఎంత? ఎంత ఉందో తెలియనంత వయసు ఉందా? మొత్తం మీద ఒక 80 ఉంటాయా? ఉంటాయి. ఎందుకుండవు? 85 ఉంటాయి. నీకు ఆరోగ్యం మాత్రమే కావాలి. ఇంకా డబ్బులు ఎవరికైనా కావాలా? డబ్బులు క్రీస్తు దగ్గరికి అందుకే వచ్చానండి, నాకు డబ్బులు ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, క్రీస్తు నాకు డబ్బులు ఇస్తే చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను డబ్బులు అడిగాను, నేను ఇంకేం అడగలేదు. డబ్బుల గురించి అడిగినప్పుడు డబ్బుల గురించి కావాలన్న వాళ్ళు జీవితంలో సమాధానం చెప్పండి. నాకు డబ్బులు ఇస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? నాకు దేవుడి దగ్గరికి నేను వచ్చింది డబ్బుల కోసం అండి, నాకేమైనా ఒక 2 లక్షలు 3 లక్షలు శాంక్షన్ చేస్తే చాలా, అయినా ఏదో విధంగా ఏదో రూపంలో నాకు డబ్బులు వచ్చి పడిపోవాలి అన్నోళ్ళు చేతులు ఎత్తి చూపించండి. మరి చేతులు ఎత్తకపోతే మీకు ఇవ్వడేమో. మరి మనసులో ఉంటే చెప్పేయండి బయటికి, తప్పే ఉంది. ఎనీబడి నాకు డబ్బులు కావాలండి అందుకే వచ్చాను దేవుడి దగ్గరికి అన్నోళ్ళు, క్రీస్తును నమ్ముకున్నదే డబ్బు కోసం ఉన్నారు ఎవరైనా? ఉన్నా బయట పడట్లేదా? ఎందుకులే, ఏదో మొత్తం మీద ఏదో సిఐడి ఆఫీసర్లాగా అన్నీ అడుగుతున్నాడు, మనకెందుకులే ఇవన్నీ అని బయటపడట్లేదా? ఆల్రెడీ ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? ఇంకేమైనా కావాలా? ఆపేద్దామా? అడగమంటారా ఆపేయమంటారా? ఇంకేమైనా కావాలా? మొత్తం మీద ఏదో కావాలనే వచ్చామన్న వాళ్ళు చేయొద్దండి. పోనీ అది ఇదేని వద్దులే, ఏదో కావాలనే క్రీస్తుని వెంబడిస్తున్నామండి, అది ఈలో ఒక సంబంధమైంది.
ఈ లోక సంబంధమైంది ఏదో కావాలని నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నోళ్ళు చేయెత్తి చూపించాలి నాకు. ఈ లోక సంబంధమైంది, అది అప్పులు కానివ్వండి, రోగం కానివ్వండి, సమస్య కానివ్వండి, లేకపోతే వీళ్ళన్నట్టు ఇల్లు కానివ్వండి, లేకపోతే ఈవిడన్నట్టు ఆరోగ్యం కానివ్వండి, ఏదో ఒకటి నాకు ఇక్కడే కావాలండి. ఇంకా మిగిలిన విషయాలు పక్కన పెట్టండి, ఇక్కడే నాకు ఏదో ఒకటి కావాలి. ఎక్కడ ఉప్పాళ్ళలోనే, ఇక్కడ ఉండగానే 60-70 ఏళ్ల ఈ జీవితంలోనే నాకు ఇక్కడే ఏదో ఒకటి కావాలన్న వాళ్ళు దయచేసి మీ చేతి చూపించాలి. అందుకే నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను. నాకు మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. నాకు ప్రజెంట్ నేను బతికుండగా, ఈ భూమి మీద జీవించి ఉండగా, క్రీస్తు దగ్గర ఉండగా నాకు ఏదో ఒకటి కావాలి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. వృద్ధులే, ఏది ఇంత వయసు మీద పడిపోయిన వృద్ధులే ముందుంటే 75 ఏళ్ల తాత, 85 ఏళ్ల మా అమ్మ, వీళ్ళకే ఇల్లు కావాలట, ఆరోగ్యం కావాలట, ఇవన్నీ కావాలంటున్నారంటే మరి యవనస్తులు ఇంకేమంటారు చెప్పండి? యవనస్తులు ఏమంటారండి? ఇంకా ఏవేవో కావాలంటారు. కొంతమంది ఏమో నాకు అందమైన అబ్బాయి భర్తగా రావాలంటారు, అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాను. నాకు అందమైన అమ్మాయి భార్యగా రావాలి, అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాను. నాకు ఎవరికి లేని ఉద్యోగం ఎక్కువ జీతంతో కావాలి, అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాను. నేను ఇంకో 4-5 ఎకరాల పొలం కొనాలి, అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాను. నేను ఇంకా పెద్ద పెద్ద బోట్లు కొనాలి, మనకు అవే కదా ఆధారం. మరి స్టీమర్లు, బోట్లు, లాంచీలు తక్కువనేయాలి. ఒక్కసారి వేటకెళ్ళి వచ్చానంటే లక్షలు మిగిలిపోవాలి. కొత్త రకాల చేపలు పడాలి, బాగా రేట్లు ఎక్కువ ఉన్న చేపలు, అంతే కదా. ఒక్కసారి అరుదైన జాతి చేపలు దొరుకుతుంటాయి, రేట్లు ఎక్కువ వస్తుంటాయి. సో అరుదైన జాతి చేపలు నాకే పడాలి, నా బోటుకే పడాలి, అంతేనా? ఇవేనా అండి మన ఆలోచనలో? ఇలా చాలామంది ఉన్నారు ప్రియుల. అందరూ అలా ఉండరు, కానీ కొందరు మాత్రం ఇలాంటి ఆలోచనలతోనే క్రీస్తును వెంబడిస్తున్నారు, ఇలాంటి ఆలోచనలతోనే క్రీస్తులో కొనసాగుతున్నారు. వారికి ఇక వేరే ఏ ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా తమ పరిధిలో కేవలం ఈ లోకాన్ని మాత్రమే చూస్తారు. ఈ లోకాన్ని మాత్రమే చూస్తారు తమ పరిధిలో. అంటే వాళ్ళ కనుచూపు ఎంతవరకు ప్రయాణిస్తుంది అని అంటే ఈ లోకం వరకు మాత్రమే ప్రయాణిస్తుంది. అక్కడితో వాళ్ళ జీవితాలు ఆగిపోతాయి. ఏమైపోతాయి? ఆగిపోతాయి. కానీ ఒక క్రైస్తవుడుగా మనం అలా ఉండటం దేవుని చిత్తం కాదు. ఈ సంగతి చాలా మందికి ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవేళ విన్నప్పటికీ మళ్ళీ షరా మామూలే చాలా మంది జీవితాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభువా నాకు ఈ లోకంలో ఏదో కావాలి, అదే నా విశ్వాసం అన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఈ లోకం మీదే దృష్టి పెడతారు, ఈ లోకం మీదే. అలాంటి వాళ్ళను ఉద్దేశించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒకసారి మీ బైబిల్ తెరిచి కొరింథు సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథు సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక. దయచేసి అందరూ బైబిల్ తెరవాలి. చదవటం రాని వాళ్ళు ఏమైనా ఉంటే శ్రద్ధగా వినండి, నేను చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఏమని రాయబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఏమని రాయబడింది? ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏంటి? మట్టుకే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ వరకే అని అర్థం. ఇక్కడ మట్టుకే అంటే అర్థం ఏంటి? ఇక్కడ వరకే. ఈ జీవిత కాలం మట్టుకే అంటే అర్థం ఏంటి? ఈ జీవిత కాలం వరకే. ఈ జీవితకాలం ఎంతవరకు మనందరికీ చెప్పండి? ఈ జీవితకాలం ఎంతవరకు మనకి? ఎంతవరకు? మనం ఎప్పుడు పెట్టిలోకి వెళ్ళిపోయే రోజు వస్తుందో అంతవరకే మనకి ఇక్కడ జీవితకాలం అనేది ఉంది. మనం పెట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక జీవితకాలం ఉందా? లేదు. రైట్. అంటే ఈ జీవితకాలం మట్టుకే అని దేవుడు అంటున్నాడంటే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిరీక్షించు వారమైన ఎడల, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, అంటే క్రీస్తును నమ్మని వాళ్ళందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎవరన్నారండి ఈ మాట?
దేవుడే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఈ జీవితకాలం కొరకే మీరు నన్ను నమ్మితే, యేసుక్రీస్తుని నమ్మితే, నమ్మని మనుషులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికంటే మీరు ఎవరట? దౌర్భాగ్యులు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారండి. ఎందుకు నమ్ముతారు దేవుణ్ణి? వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా? అన్యజనులు కూడా నమ్ముతారా? దేనికోసం నమ్ముతారండి వాళ్ళు అన్యజనులు దేవుణ్ణి? ఈ లోకం కోసమే నమ్ముతారు. అవునా? ఈ లోకం కోసమే కదా నమ్ముతారు. మొక్కులు మొక్కుకుంటారు. దేనికోసం మొక్కుకుంటారు? ఈ లోకం కోసమే. చాలామంది అన్యజనులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. దేనికోసం సమర్పిస్తారు? గుండు మొక్కుకుని ఆ మొక్కు తీరితే ఏం చేస్తారు? తల సమర్పించి వస్తారు. అవునా? అన్యజనులు అందరూ ఇలాంటి ఉద్దేశాలతోనే ఉన్నారు దేవుడి దగ్గర. అంతే కదా? దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటారు. దేవుడా, నాకు ఈ సంవత్సరం ఒక 10,000 ఇచ్చేయి, మంచి ఉద్యోగం ఇచ్చేయి, మాకు పెళ్ళిళ్ళు చేసేయి, దేవుడా మాకు అలా చేసేయి, ఇలా చేసేయి, మేము ఇంకా పెద్ద పొలం కొనేసుకోవాలి, ఇంకా పెద్ద స్థలం కొనేసుకోవాలి, దేవుడా మేము ఇంకా 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసుకోవాలి, దేవుడా మేము ఇంకా బోట్ల మీద బోట్లు కొనేయాలి. బోట్లకు కూడా కోళ్ళు కోస్తుంటారు, తెలుసు కదా మీకు. కొత్తారు కదా మన వాళ్ళు. బోటుకు కోడి కోసారంటే అర్థం ఏంటి? ఎక్కువ చేపలు పడాలని మొక్కుకుంటున్నారు వాళ్ళు. మాకు ఎక్కువ చేపలు కావాలి, మాకు ఇంకా ఎక్కువ ఆదాయం కావాలి, మాకు ఇంకా ఎక్కువ సంపాదన కావాలి, మేము అందరిలోనూ గొప్పగా ఉండాలి. అంతవరకే దేవుడితో మనకు పని. అంతేనా? దేవుని కోరికలు కోరుకుంటారు. కోరికలు తీర్చేవాడు దేవుడు, కోరుకునేవాడు భక్తుడు. అంతే కదా? ఆ దేవునికి వీళ్ళకి ఉన్న సంబంధం ఎంతవరకు? వీళ్ళు కోరుకోవటం, దేవుడు ఆ కోరికల్ని తీర్చటం. అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? అంతే. వీళ్ళు దేవుణ్ణి కోరుకోవటం, దేవుడు ఆ కోరికలన్నిటినీ తీర్చటం. కేవలం ఇదే పందాలో, ఈ ఒకే ఒక్క ఆలోచనతో వాళ్ళు దేవుణ్ణి వెంటాడుతున్నారు. వాళ్ళకి ఈ లోక విషయమైన విచారం ఉంది. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అన్నాడు మత్తయి సువార్తలో. వీటన్నిటి విషయమై విచారిస్తారట అన్యజనులు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని విచారించే వాళ్ళు ఎవరని బైబిల్ చెప్పింది? చెప్పండి, ఎవరని బైబిల్ చెప్పింది? అన్యజనులు విచారిస్తారు. మరి క్రైస్తవుడు విచారించకూడదా, విచారించడా? చెప్పాలి మీరు. అన్యజనులు విచారిస్తారని బైబిల్ చెప్పింది మత్తయి సువార్తలో. దేని విషయమై విచారిస్తారట? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎవరు విచారిస్తారట? అన్యజనులు విచారిస్తారు. క్రైస్తవుడు విచారించడా? విచారించడా, విచారించకూడదా? అది అర్థమవుతుందా? విచారించడా అంటే ఎందుకు విచారించడు అని అనొచ్చు నువ్వు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? విచారించడా కాదు, విచారించకూడదు అన్నాడు. విచారించకూడదు. ఏ? మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు, కాబట్టి మీరు వాటి విషయమై విచారించాల్సిన అవసరత లేదు అని చెప్పేశాడు. చెప్పినా విచారిస్తున్నామంటే మరి మనం ఎవరు అని చెప్పాలి? చెప్పండి. చెప్పినా విచారిస్తున్నామంటే మనం ఎవరని చెప్పాలండి? ఇప్పుడు నాన్న వచ్చాడు, డాడీ ఈరోజు స్కూల్ ఫీజు కట్టాలన్నారు, నాకు తెలిసిన ఆయన నువ్వు అన్నీ మర్చిపో, నువ్వు వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, చక్కగా చదువుకో, ఫీజు గీజు అన్నీ వదిలేయి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని నాన్న అన్నాడు. అన్నాడా నాన్న? అన్న వెంటనే కింద పడి దొల్లేసి ఏడ్చేసి ఫీజు ఫీజు అంటున్నాడు అనుకో, నాన్నకి ఎలా ఉంటుంది? నాన్నకి ఎలా ఉంటుంది? నేను ఉన్నానని చెప్పాను కదరా, నేను వస్తాను కదా, ఇప్పుడు నేను కడతాను కదా, నేను ఆల్రెడీ అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉన్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ ఇక్కడ పడి దొరుకుతున్నావు, నాకు అదంతా అనవసరం, నేను ఇలాగే ఏడుస్తాను అన్నాడు అనుకో. ఆ నాన్న కొడుకుని ఏమనాలి ఇప్పుడు? అంటే నాన్న మీద నీకు నమ్మకం లేదన్నమాట. సో విచారించవద్దు అని బైబిల్ చెబుతుంటే, విచారించే వాళ్ళు అన్యజనులు అని బైబిల్ చెబుతుంటే, మనం విచారించే స్థితిలో ఉన్నాము అని అంటే మన స్థాయి ఎంత కింద వరకు వెళ్ళిపోయిందో మీకు అర్థం కావాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామో మీకు అర్థం కావాలి. అసలు విచారించవలసింది అన్యజనులు, అందుకే వాళ్ళు విచారిస్తూ ఉంటారు. బైబిలే చెప్పింది, నేను చెప్పట్లేదు. వీటన్నిటి విషయమై విచారించేది ఎవరు? అన్యజనులు. రైట్. ఈ లోకం వరకు మాత్రమే ఆలోచించేది ఎవరు? దేవుడు కలిగిన వారా, దేవుడు లేనివారా? దేవుడు లేనివారు. వాళ్ళు ఈ లోకం వరకే ఆలోచిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, చచ్చాక ఏం జరుగుద్దో ఎవడకు తెలుసురా,
తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. చచ్చాక ఏం జరుగుద్దో ఎవడు చూసి వచ్చాడు అంటారు, అవునా? ఎవడు చూసి వచ్చాడు, చచ్చాక ఏం జరుగుద్దో. కాబట్టి అవంతా మనకు అనవసరం. ఈ లోకంలో బతికుండగానే బాగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, అనుభవించండి. ఎవరు చెప్తారు ఈ మాటలు? క్రైస్తవుడు చెప్తాడా, అన్యజనులు చెప్తారా? అన్యజనులే చెప్తారు. క్రైస్తవుడు ఎవడు, నిజమైన క్రైస్తవుడు ఎవడు ఆ మాటలు చెప్పడు, చెప్పజాలడు, చెప్పలేడు. మరి ఓ క్రైస్తవుడా నువ్వు ఎందుకు వచ్చావు క్రీస్తు దగ్గరికి అని అంటే, ఓ క్రైస్తవుడా నువ్వు ఎందుకు వచ్చావు క్రీస్తు దగ్గరికి అని అంటే, వినండి, బాగా వినండి. నిజమైన క్రైస్తవుడు ఎవడు? నిజమైన ఏ క్రైస్తవుడు ఈ లోకము కొరకు లేదా ఈ జీవిత కాలము కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చాను అని చెప్పడు, చెప్పకూడదు. ఒకవేళ అలా నేను ఈ జీవితకాలం కొరకే క్రీస్తు దగ్గర విశ్వాసం ఉంచాను, ఈ జీవితకాలం కొరకే క్రీస్తుని నమ్ముకున్నాను, ఈ జీవితకాలం కొరకే క్రీస్తుని వెంబడిస్తున్నాను, నాకు ఈ జీవితకాలం కొరకే క్రీస్తు కావాలి అని ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వాళ్ళందరూ ఎవరట? చెప్పండి, ఎవరట? మనుష్యులందరికంటే, అన్యజనులందరికంటే ఎవరట? దౌర్భాగ్యులు అన్నాడండి. ఏమంటే నేను చెప్తున్నానా, దైవ గ్రంథంలో అలాగే ఉందా? చెప్పండి, నేను చెప్తున్నానా, దైవ గ్రంథంలో అలాగే ఉందా? దైవ గ్రంథంలో అలాగే ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ జీవితకాలం కోసమే నన్ను నమ్మితే, ఈ జీవితకాలం కోసమే నన్ను వెంబడిస్తుంటే, ఈ జీవితకాలం కొరకే నన్ను ఫాలో అవుతుంటే, నా వెనకాల నడుస్తుంటే, నా సంఘానికి వస్తుంటే, నా పేరు పిలుస్తుంటే, నాకు ప్రార్థన చేస్తుంటే, నా గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతుంటే, నా వాళ్ళమని చెప్పుకుంటుంటే, మీరు నిజానికి నా వాళ్ళు కారు. అలా అని మీరు అన్యజనుల వంటి వారు కూడా కారు, వాళ్ళకంటే దౌర్భాగ్యులు అన్నాడండి. మరి ఇప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? ఆలోచించవలసిన అవసరం ఉందా? ఉంది. మీకు ఒక సందర్భాన్ని చెబుతాను. కపెర్నహూము పక్కన, కపెర్నహూము ఈ గలిలయ ప్రాంతాల చుట్టూ గలిలయ సముద్రం అనేది ఉంది. గలిలయ సముద్రం, దాన్ని తిబెరియా సముద్రం అని కూడా పిలుస్తారు. ఈ సముద్రం చుట్టూ అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ సముద్రం చుట్టూ అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో కపెర్నహూము, మగ్దల, ఈ పరిసర ప్రాంతాలు, బేత్సైదా, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ తిబెరియా సముద్రం చుట్టూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా ఆ కపెర్నహూము ప్రాంతంలో నివసించడం వలన అక్కడే అనేకమైన కార్యాలు చేస్తూ ఆయన బోధ చేసేవారు. బోధ అంటే ఏంటి? వాక్యం ప్రకటించేవారు. ఇదిగో ఉగ్రత దినం సమీపిస్తుంది, పరలోక రాజ్యం కూడా సమీపంగా ఉంది, మీరు మారు మనస్సు పొందండి, మీరు ఇక్కడి వారు కారు, మీరు వెళ్ళిపోవలసిన వారు, మీకు నేను మార్గము సిద్ధపరచబోతున్నాను, మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోతాను, మీరు ఇక్కడ ఉండకూడదు, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాను అని సువార్త ప్రకటిస్తున్నారు. మీకు కూడా అప్పుడప్పుడు సముద్రం ఉప్పొంగి మీద పడిపోతుంది అనుకోండి, సముద్రం ఉప్పొంగబోతుంది అనుకోండి, తుఫాన్ రాబోతుంది అనుకోండి, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి హెచ్చరికలు వస్తాయా రావా? ఏమైనా వస్తాయి? తీర ప్రాంతాలు ఖాళీ చేసేయండి, అంతేనా? తీర ప్రాంతాలు ఖాళీ చేసేయండి, ఇక్కడ ఉండొద్దు మీరు, ఎందుకంటే సముద్రం పోటెత్తబోతుంది, సముద్రం మన మీదకి రాబోతుంది, కనుక మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం. కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి తరలించేస్తాం? మేము సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తాం. అప్పుడు మీరు ఆయన మాట విని, వాళ్ళ మాట విని వెళతారా, లేకపోతే ఏం కాదు ఇక్కడే ఉంటామంటారా? వెళ్ళాలి కదండి. ప్రమాదం పొంచి వచ్చేసినప్పుడు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రాణాలు కోల్పోలేం కదా. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఖచ్చితంగా అదే చెప్తున్నారు ఈ భూమి మీదకి వచ్చి. ఏమనో తెలుసా? ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తాను, కాబట్టి నాతో రండి, నన్ను వెంబడించండి, నాతో రండి, నన్ను వెంబడించండి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి హెచ్చరిక. ఆ తిబెరియా సముద్ర తీర ప్రాంతాలన్నీ తిరిగి ఈ హెచ్చరిక చేస్తుంటే అక్కడ కూడా ఉండి వింటున్నది ఎక్కువ మంది ఎవరో తెలుసా? ఎక్కువ మంది ఎవరో తెలుసా? ఆ ప్రాంతాల్లో ఉండి ఆయన మాటలు విన్నది జాలర్లు, సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతున్న జాలర్లు. అక్కడ కూడా
ఆ తిబెరియ పరిసర ప్రాంతాల్లో ఉండి ఆయన మాటలు వింటున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది చేపలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనో తెలుసా? ఒక ఉగ్రత అనగా ఒక భయంకరమైన తుఫాను రాబోతుంది ఈ లోకమనే సముద్రం మీదకి. ఈ లోకమనే సముద్రం మీదకి ఒక భయంకరమైన తుఫాన్ రాబోతుంది. గనుక మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. అందుకే పాపము వలన ప్రయాసపడి పాపమనే భారమును, ఏ భారము? పాపమనే భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా. అన్యజనులు అందరినీ పిలుస్తున్నాడు. అన్యజనులేంటి, ఇశ్రాయేలీలేంటి, అందరినీ పిలుస్తున్నాడు. ఏ భారంతో మీరు బాధపడుతున్నారు? పాపభారం. ప్రతి మానవుడు మోస్తున్న భారమే పాపభారం. ఈ పాపభారం వలన ప్రయాసతో భారం మోస్తూ బాధపడుతున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను? విశ్రాంతి. అంటే మిమ్మల్ని ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తాను. ఈ ప్రాంతం మీకు యోగ్యమైనది కాదు. బాగా అర్థమవుతున్నాయి నా మాటలు? ముగించుకుందాం, సమయం తక్కువగా ఉంది కదా. అందుకని నేను కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. రాత్రికి ఎలాగో మీ ఉప్పాళ్ళలోనే క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడబోతున్నాను. సో అక్కడ మీరు వస్తే అక్కడ ఎక్కువ మాటలు విందురు కానీ. ఇప్పుడు పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాను. ఇక్కడ ఉంటే మీరు ఏమైపోతారు? ఇలాగే ఉంటే మీరు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. మీ ఆత్మలు నాశనం అయిపోతాయి. మీరు పాపంలోనే ఉండి చచ్చిపోతే నరకానికి బలైపోతారు. పాపంలో ఉండి మీరు చావకూడదు. కాబట్టి విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ఎవరి యొద్దకు రావాలి? నా యొద్దకు రావాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కాలినడకన లేదా దోణెల మీద సంచారం చేస్తూ ప్రకటించినటువంటి సువార్త. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటనలో భాగంగా శరీరాలతో ఉన్నాం కదా, శరీరాలతో ఉన్నాం. సువార్త ప్రకటనలో భాగంగా మరి ఆకలి అవుతుంది కదా. మామూలుగా వాక్యం వినడానికి వచ్చారు, ఒక 3 రోజుల పాటు ఉండిపోయారు. ఆకలి అవుతుందా? అవుతుందా? అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? మరి అన్నం పెట్టాలి. ఇంటికి వెళ్ళి తినండి అంటే దూరాలు కదా ఇళ్ళన్నీ. వెళ్ళి వండుకుని తినేలోగా కళ్ళు తిరిగి పడిపోతారేమో అని. సో ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా, ఎక్కువసేపు వాక్యం విన్నారు. సరే నేనే పెడతానులే భోజనం, నేనే పెడతానులే అని 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వాటిని విరిచి అందరికీ పంచిపెట్టేశారు. అద్భుతం చేశారు, ఒక అద్భుతం చేశారు. సో అందరు తిన్నారు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. సముద్రం ఉప్పాడ మీదకి రాబోతుంది అనుకుందాం కాసేపు. నేనే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సముద్రం ఉప్పాడ మీదకి రాబోతుంది కాబట్టి మీ అందరూ ఇల్లు ఖాళీ చేసేసి బట్టలు సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇదిగో మీకోసం ఇలా వ్యాన్లు సిద్ధపరిచాం. ఒక్కొక్కరు ఒక వ్యాన్లోకి ఎక్కేయండి, మీ సామాన్లు ఆ వ్యాన్లో సర్దుకోండి లేదా లారీలో సర్దుకోండి, మనం అందరం కలిసి ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదాం అని మిమ్మల్ని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఒప్పిస్తున్నాను. ఇక టైం లేదు, మీరు అక్కడికి వెళ్ళాలి. సో అప్పటికే చాలా సమయం అయిపోయిందని నేనే ఆ వ్యాన్లో తీసుకొచ్చిన ఆహార పొట్లాలు మీ చేతికి ఇచ్చాను. కాసేపు అనుకోండి, ఆ వ్యాన్లో తీసుకొచ్చిన ఆహార పొట్లాలు మీ చేతికి ఇచ్చాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పటి వరకు నా దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం అవ్వదు కాబట్టి ఇప్పుడు తొందరగా సర్దుకుని వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ఆహార పొట్లాలు ఏం చేస్తారు? తీసుకుని తినేస్తారు కదా. తీసుకుని తినేసి నేను చెప్పినట్టు నాతో వస్తారా? మళ్ళీ ఇంకొక ఆహార పొట్లు ఇమ్మని అడుగుతారా? నాతో రాకుండా అక్కడే కూర్చుని ఇంకొక ఆహార పొట్లం పెట్టు బాబు అంటే నాకు ఎలా ఉంటుంది? అసలు నేను ఎందుకు మీకు మొదట ఆహార పొట్లం ఎందుకు పెట్టాను? నాతో మిమ్మల్ని తీసుకుపోవాలి, ఆ మాట మీరు వినాలి. ఇక్కడే ఉంటే మీరు నష్టపోతారు. సో తొందరగా మనం ఈ ప్రాంతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను, ఈ మాటలు మీకు చెప్తున్నాను. మీరు ఎక్కడ ఆకలిగా ఉంటారో అని నేను ఇది పెట్టాను, అంతే తప్ప ఎక్కడే నేనుండిపోయి ఇక్కడే మీకు ఇలా పెడుతూ ఉండటానికి నేను రాలేదు. నేను ఇక్కడే ఉండిపోయి మీకు ఇలా పెడుతూ మిమ్మల్ని మేపడానికి రాలేదు, మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను. తీసుకుపోవడానికి వచ్చిన క్రమంలో ఈ మాటలు చెప్పేటప్పుడు సమయం గతించింది కాబట్టి ఎక్కువ మీకు ఆకలి అవుతుంది కాబట్టి సో మీ ఆకలి తీర్చడానికి నేను ఈ ఆహారాన్ని పెట్టాను. జనం ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? జనం ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా?
మాకు ఆహారం పెడుతున్నాడు, ఇలాగే పెట్టు, తింటూ ఉంటాం. ఇంక తర్వాత ఏదో ఉగ్రత, పరలోకం, నిత్యజీవం, రక్షణ, పాపక్షమాపణ ఇవన్నీ కాదు. కానీ బాబు, చేపల రొట్టెలు చాలా బాగున్నాయి బాబు, రోజు పెట్టకూడదా? రోజు పెట్టకూడదా? నువ్వు పెడితే తినేసి వెళ్ళిపోతాం. మరి ఈ మాటలు విని వాటి ప్రకారంగా బ్రతకరా? అవన్నీ మాకు పెద్దగా ఎక్కువ బాబు. మాకు చేపలు నువ్వు పెట్టావనుకో వేటకెళ్ళాల్సిన అవసరం లేదు, రొట్టెలు నువ్వు పెట్టావనుకో ఏ పని చేయాల్సిన అవసరత లేదు. సో నువ్వు రొట్టెలు పెట్టు, చేపలు పెట్టు, తినేసేసి ఎక్కడే కూర్చుంటాం. నువ్వేదో చెప్తున్నావు కదా, చెప్పుకో, చెవిని మాత్రం ఇవ్వం. నువ్వేదో బోధ అది ఇది అంటున్నావు కదా, చేసుకో. మాకు మాత్రం ఏం కావాలి? రొట్టెలు కావాలి, చేపలు కావాలి. ఆనాడు యేసును వెంబడించిన జనాంగం యొక్క ఆలోచన ఎలా ఉంది? ఆయన వచ్చింది ఎందుకంటే మీరు సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను. వీళ్ళెందుకు వస్తున్నారంటే అవన్నీ పక్కన పెట్టు, ముందా రొట్టె ముక్కలు, చేప ముక్కలు మాకు పెట్టు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం ఏమని రాయబడిందో జాగ్రత్తగా చూడాలి. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకుండ్రి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియు నుండి, తిబెరియా అనే ప్రాంతం నుండి వేరే చిన్న దోణిలు వచ్చాయట. ఆ దరి నుంచి ఈ దరికి దోణులు వచ్చాయి. వీళ్ళు ఎంతగా రొట్టెలు తిన్నది ఈ దరిన, ఆ కొండ మీద. సో అవతల ఉంటుంది తిబెరియా, అవతల ఉంటుంది తిబెరియా. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవటం జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చేసారు. తిబెరియా నుంచి ఎక్కడికి వచ్చేసారు? కపెర్నహూముకు వచ్చేసారు. మేము లాంచ్ మీద, స్పీడ్ బోట్ మీద వెళ్తేనే ఇంచుమించు ఒక అరగంట పైనే సమయం పట్టింది, ఒక 30 గంట దగ్గర పట్టింది ఈ కపెర్నహూము నుంచి తిబెరియాకు వెళ్ళటానికి. ఇప్పుడైతే స్టీమర్లు అవి ఉన్నాయి కాబట్టి మోటార్ లాంచ్ చేసుకుని పెద్ద పెద్ద బోట్లో వెళ్ళిపోయాం. మరి ఆ రోజుల్లో ఉన్నాయా మోటార్లు? ఉన్నాయా? లేవు కదా. మరి ఎలా వెళ్ళాలి? తెడ్డేసుకుని వెళ్ళాలి, పడవకు తెడ్డేసుకుని గెంటుకుంటూ వెళ్ళాలి. మాకు ఇంచుమించు గంట పట్టిందంటే వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుంది? ఆ సముద్రంలో అలల దాటికి తట్టుకుని మేము వెళ్ళేసరికి మొన్న లాస్ట్ మంత్ వెళ్ళాను నేను, నాకే ఒక గంట పట్టింది. వాళ్ళకి ఎంత సమయం పట్టి ఉంటుంది? ఒక 4 గంటలు పడుద్దా? తెడ్డేసుకు వెళ్ళాలంటే 4-5 గంటలు పడుద్ది. అంటే 4-5 గంటలు శ్రమించి వీళ్ళ కపెర్నహూము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? కపెర్నహూము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? తిబెరియా నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? కపెర్నహూముకు వచ్చేసారు 4-5 గంటలు శ్రమించి. ఏమండి చూడండి, సముద్రపు టద్దరిని ఆయన కనుగొని వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఒడ్డునున్నారు, కపెర్నహూమున ఒడ్డునున్నారు. సముద్రపు టద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితివని అడుగగా తిబెరియా నుంచి కపెర్నహూముకు వచ్చేసారు. మేమేమో కపెర్నహూము నుంచి తిబెరియాకి వెళ్ళాం. అర్థమవుతుందా? నేను ప్రయాణం చేసింది కపెర్నహూము నుంచి తిబెరియాకి, వాళ్ళు ఎక్కడి నుంచి? తిబెరియా నుంచి. ఎలా అయినా ఒకటే కదా, ప్రయాణం ఏం మారదు కదా. అర్థమైందా? ఎలా అయినా ఒకటేనా, ప్రయాణం ఏమైనా మారద్దా? ఏం మారదు కదా. సుమారు 4-5 గంటల ప్రయాణం తెడ్లు వేసుకుని వచ్చేసారు వీళ్ళు. వచ్చేసి ఏమని అడుగుతున్నారట? నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, 26వ వచనం, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు సూచనలు చూచుట వలన కాదు, నేను మీకు సూచనలు చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నాను? ఉగ్రత రాబోతుంది, ప్రమాదం రాబోతుంది. మీరు నా యందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. 75 ఏళ్ళు ఉన్నాయి తాతకి, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాడు అనుకుందాం. పోనీ దేవుడు, నేను కూడా ప్రార్థన చేస్తాను అతని గురించి, నా ప్రార్థన అతని ప్రార్థన మనందరి ప్రార్థన విని ఇల్లు ఇచ్చాడు అనుకుందాం. తాతగారు సాయంత్రం చచ్చిపోతే మాట వరుసగా అనుకుందాం, అండి, ఎలాగో మన అందరం చచ్చిపోతాం కదా, అంతేనా? నేనేమైనా బతుకుతాను ఏంటి చెప్పండి, నేను చచ్చిపోతాను కదా. ఒకవేళ సాయంత్రం దేవుడు తీసుకుపోయాడు అనుకోండి, ఇల్లు ఏం చేసుకుంటాడు తాత ఇప్పుడు? అంతేనా?
అంతేనా కదా? 75 ఏళ్ళు. ఈ మా అమ్మగారికి 85 ఏళ్ళు. సరే, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా మామకి ఆరోగ్యం ఈ ప్రభువా అని గట్టిగా అడుగుతాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చేసాడు, ఆయుష్ తీసేసాడు అనుకోండి, మరి ఆ మామ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళిపోవాలి. ఇంకా అది చూడాలి, కానీ ఇదంతా అవసరమా? అదేంటండి వాళ్ళంటే ముసలోళ్ళు, మేమంటే పడుచోళ్ళు, మాకు వాళ్ళకి తేడా లేదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు మరణానికి పడుచు ముసలి అని ఏమైనా భేదాలు ఉన్నాయా ఏంటి? ఉన్నాయా? మీ కళ్ళ ముందు చచ్చిపోయే వాళ్ళందరూ ముసలోళ్ళేనా? పడుచోళ్ళు ఎప్పుడు సావరా ఏంటి? చచ్చిపోవడం ఎప్పుడు చూడలేదా? ఇంకా ముసలోళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారు ఈ రోజుల్లో. పడుచోళ్ళే 30కి 40కి గుండె తేడా వచ్చి కొట్టేస్తున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు. ఇదేంటయ్యా బాబు, దుబ్బులో ఉండేవాడు మనిషి, నిన్న మొన్న పిల్లాడు అప్పుడే హార్ట్ అటాక్ అని తాత అడుగుతున్నాడు. అంటే తాతలు గట్టిగానే ఉంటున్నారు, మనవాళ్ళు మాత్రం ఏమైపోతున్నారు? ఎగిరిపోతున్నారు. కాబట్టి మరణానికి వయోభేదం లేదు. ఇప్పుడు మనందరం మరణించవలసిన వాళ్ళమే. నేనైనా నువ్వైనా ఒకరోజు అటు ఇటులో మనందరం ఏమవ్వాల్సిన వాళ్ళం? మరణించాల్సిన వాళ్ళమే. మరణించాల్సిన మనం ఇక్కడే ఏదో వెతకడం ఏమైనా బాగుందా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడే ఏదో కావాలని వెతకటం బాగుందా? బాలేదు కదా. మరి ఏం వెతకాలండి మనం? ఎందుకు క్రీస్తు దగ్గరికి రావాలండి? ఏ విధమైన ఆలోచనలు కలిగి మనం వాక్యాన్ని అనుసరించాలి? ఒక్కసారి క్రైస్తవుడుగా నువ్వు ఇది ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవ్యం సంస్కరింపబడుతుంది. చాలామంది క్రైస్తవులకి జ్ఞానం లేక, ఎందుకమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే చిన్న చిన్న పావలాకి 10 రూపాయకి కారణాలు చెప్తున్నారు. అవి స్థిరమైన నిజమైన విశ్వాసాలు కావు. నీకు ఎన్ని కోట్లున్నా ఇక్కడ నీకు ఏది శాశ్వతం కాదు. నీకు ఎన్ని బోట్లున్నా, నాట్ కోట్లు, నీకు బోట్లే కోట్లు కదా. నీకు ఎన్ని బోట్లున్నా నీకేది శాశ్వతం కాదు. ఏం శాశ్వతం? ఏది శాశ్వతం? నీకు ఏమీ నీతో ఉండదు, ఏది నాతో ఉండదు. ఉన్నంతకాలం ఉంది 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 అని మురిసిపోతాం తప్ప పోయేప్పుడు అన్నీ వదిలేసే పోతాం. ఏం పట్టుకెళ్తామండి మనం? ఏం పట్టుకెళ్ళాం? యేసుక్రీస్తు అదే చెప్పాడు వాళ్ళకి. యేసుక్రీస్తు బోధల్లో అదే ఉంది. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని అడిగితే, బోధకుడా నీవెప్పుడు మాకు చెప్పకుండా తిబెరియా నుంచి కపెర్నహూముకు వచ్చేసావు, నువ్వు ఇంకా తిబెరియాలోనే ఉన్నావు అనుకుని మేము ఎక్కడ వెతుక్కుంటున్నావు నిన్ను, నువ్వు కపెర్నహూముకి ఎప్పుడు వెళ్ళిపోయావు? ఇంతకీ యేసు ప్రభు మీద ఎంత ప్రేమ లేకపోతే 5 గంటల ప్రయాణం చేసి వచ్చారు, ఆయన వాక్యం వినడానికే వచ్చారని మీరు అనుకునేరు. తప్పు. వీళ్ళు 5 గంటలు తెడ్డేసుకొచ్చింది ఎందుకు? చిన్న చిన్న దోళ్ళు ఎక్కేసి తెడ్లు వేసుకొచ్చేసింది ఎందుకు? 5 గంటల ప్రయాణం చేసి. ఈ రోజు ఎంతమంది ఉన్నారండి? ఆదివారం మీ అందరికీ బిర్యానీ పార్టీ అంటే ఈ గ్రౌండ్ సరిపోద్దా? ఈరోజు బిర్యానీ పార్టీ లేదు కాబట్టి వాక్యం కోసం ఇంతమంది వచ్చారు. అదే బిర్యానీ పార్టీ అన్నాం అనుకోండి, ఎంతమంది ఇంకెక్కువ వస్తారా? ఇంతమంది వస్తారా? మరి వాళ్ళందరూ వాక్యం కోసం వచ్చిన వాళ్ళ? మరి ఎందుకు వచ్చిన వాళ్ళు? తిండిపోతాళ్ళు. వాళ్ళకి తిండి తప్ప దేవుని వాక్యం అవసరం లేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు చూడండి, సూచనలు నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఉగ్రత దినం రాబోతుందని సూచనలు చూపిస్తున్నాను. మీ ప్రాణం పోయే సమయం ఆసన్నమవుతుందని సూచనలు చూపిస్తున్నాను. ఈ ప్రపంచమే పోయే కాలం దగ్గర పడింది. ప్రపంచానికే సూచనలు మీకు చూపిస్తున్నాను. మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని నేను వచ్చాను ఈ లోకానికి. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు. అంటే నేను వచ్చింది ఎందుకు? ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి నేను వచ్చి బోధిస్తుంటే నువ్వు నాకు ఇక్కడే ఏదోటి ఇవ్వరాదా అని నన్నే అడుగుతున్నావు. ఏమనాలండి ఇప్పుడు వీళ్ళని? ఏమన్నది చెప్పండి? ఎక్కడి నుంచి తీసుకుపోదామని నేను వచ్చాను, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు? ఇక్కడ ఏదోటి ఇవ్వు బాబయ్యా, ఇక్కడ ఏదోటి ఇవ్వచ్చా కదా నాకు. ఇక్కడ నాకు ఏదో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ ఏదో ఉద్యోగం సంపాదించుకుంటాను, ఇక్కడ ఏదో వ్యాపారం చేసేస్తాను, ఇక్కడ అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, ఇక్కడే సుఖాలు అనుభవించేస్తాను, ఇక్కడే ఏదో సాధించేస్తాను అంటున్నావు నువ్వు. కానీ ఆయన అంటున్నాడు, అరే బాబు ఇక్కడ కాదు నువ్వు వెతకాల్సింది ఇక్కడ కాదు, నువ్వు వెతకాల్సింది అక్కడ. అందుకే పైనున్న వాటినే
వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. మరి ఇక్కడ కూర్చుని ముసలోళ్ళే భూ సంబంధమైన వాటి మీద మనసు ఎడుతుంటే పడుసోళ్ళు పర సంబంధమైన వాటి మీద పెడతారా? మన పెద్దలు చెబుతుంటారు, తల్లి చేలో మేస్తుందట, దూడ గట్టును మేస్తుందా? తల్లి చేలో మేస్తుంది అనుకోండి, దూడ ఎక్కడ మేస్తుంది? గట్టును మేస్తుందా? డైరెక్ట్ అడ్డంగా వెళ్ళి మరీ తింటుంది. ఎందుకంటే మా అమ్మ తింటుంది కదా. సో పెద్దలే నాకు ఇల్లు కావాలి, తలం కొనాలి, పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, పెద్దవాళ్ళే సీనియర్సే ఇలాగంటుంటే ఇంకా జూనియర్స్ మాట ఏం చెప్పాలండి మనం? ఇంకా జూనియర్స్ని ఏమనాలి? మీకు ఇంకేం కావాలి ఇక్కడ నాకు అర్థం కాదు. తినటానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఏ లోటు నేను చెయ్యను అని ఆయనే వాగ్దానం చేసినప్పుడు మీకేం లోటు ఉండదు. మీరు కావాల్సింది, మీరు వెతకాల్సింది పైనున్నవి, వాటిని వెతకండి, మీకేం కావాలో నేను చూసుకుంటానని వాగ్దానం చేసినప్పుడు మనం ఇంకా ఇక్కడే అక్కడ ఏమొద్దు అంటున్నామంటే అది ఏ విధమైన విశ్వాసం చెప్పండి? ఏ విధంగా మీరు క్రీస్తు సంబంధులు చెప్పండి? ఏ విధంగా మీరు క్రైస్తవులు చెప్పండి? మీరు దౌర్భాగ్యులైపోతున్నారేమో చూసుకోవాలి. అన్యజనుల కంటే, మనుష్యులందరికంటే మీరు ఏమై ఉంటారన్నాడు ప్రభు? దౌర్భాగ్యులై ఉందురు అన్నాడు కొరింథీ పత్రికలో, మీరు చదివారు. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. చూడండి ఏమంటున్నాడు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సముద్రం దాటి వచ్చారు మీరు, వేటి కోసం? రొట్టెల కోసం వచ్చారు, నా కోసం, నా మాటల కోసం రాలేదు. మీకు పరలోకం అక్కర్లేదు, మీకు నిత్యజీవం అక్కర్లేదు, మీకు ఈ భూమి మీద ఇంకా ఏదో కావాలి, మీకు భూమి మీద ఇంకా ఏదో కావాలి, మీకు నిత్యజీవం అక్కర్లేదు. మా ఏరియాలో ఒక ఆయన సుమారు 1,50,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడు. 1,50,00,000 బిల్డింగ్ అయిన ఖర్చు. బాగా సంపాదించాడు, బోల్డ్ అంత ఆస్తి, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్లు. స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి 3వ రోజు ఇల్లు ఓపెనింగ్, కారులో వచ్చేస్తున్నాడు. స్నేహితులందరితో కలిసి కారులో వచ్చేస్తున్నాడు. 3వ రోజు ఇల్లు ఓపెనింగ్, ఫోన్లు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అంటే సంపాదించేశాడు ఫుల్గా, ఇంకా ఎంజాయ్ చేయడమే తర్వాయి. ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, ఇదే తర్వాయి. అతని ఊహలన్నీ అలాగే ఉన్నాయి. రేపు మనం ఇంట్లో దిగిపోతున్నాం, రేపు మనం ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం, 1,50,00,000 ఇల్లు అడుగు పెట్టబోతున్నాం, ఈ ఆలోచనలతో కారులో వచ్చేస్తున్నాడు. లారీని గుద్దేశాడు. అతను ఊహించుంటాడా చెప్పండి? మనం మాత్రం ఏం ఊహిస్తామండి? ఈరోజు రాత్రి నా ప్రాణం పోద్దేమో నాకు తెలుసా? నీకు ఇంకా ఒక 5 నెలలే టైం ఉందేమో నీకు తెలుసా? నీకు 5 నెలలు కూడా లేదేమో, వారమే టైం ఉందేమో నీకు తెలుసా? వారం రోజుల తర్వాత నువ్వు వచ్చే ఆదివారం సన్నిధికి రాలేవేమో నీకు తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఎవరు? చూపించండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు ఎవరు చెప్పండి? చూపించండి. వేళ్ళు ఉన్నాయా మీకు? చూపించండి, వేలు పెట్టి చూపించండి. ఎవరెంతకి? ఎవరు? పక్కోళ్ళ? ఈ ఇతనండి అనాలా? ఇతనాలా ఆవిడనాలా? ఏమనాలి? ఎవరు? నేనే. ఈ వేలు ఎటు తిప్పుకోవాలి? నేనే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఎవరు? నేనే. నేను ఎప్పుడు ఉంటానో నాకు తెలీదు, నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలీదు. నన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తానన్న ప్రభువు మీద దృష్టి పెట్టడం మానేసి, ఆయన ఇచ్చే పరలోకం మీద దృష్టి పెట్టడం మానేసి, వ్యర్థమైన వాటి కోసం నేను ప్రాకులాడుతున్నానంటే, వ్యర్థమైన వాటి కోసం నేను ప్రయాసపడుతున్నానంటే నేను అసలు భక్తిపరుణ్ణేనా? నాది అసలు భక్తి జీవితమేనా? నేను ఆయన దగ్గరకు వచ్చింది ఎందుకు? రొట్టె కోసం కావాలా? కోపం వచ్చేసింది ప్రభుకి, కోపం వచ్చేసింది. ఏమడుగుతున్నాను నా సన్నిధికి వచ్చి? నా దగ్గరకు వచ్చి రొట్టెలు పెట్టమని అడుగుతావా? చేప ముక్కలు పెట్టమని అడుగుతావా? వాక్యం వద్దా? ఆత్మ సంబంధమైన ఆహారం వద్దా? పరలోకానికి వెళ్ళాల్సిన అవసరత లేదా? నిత్యజీవం కోసం బాధపడవా? నిత్యజీవం కోసం ప్రయాసపడవా? ఈ లోకం కోసమే ప్రయాసపడతావా? ఈ లోకం కోసమే నన్ను వెంబడిస్తావా? ఈ లోకం కోసమే నా యందు విశ్వాసం ఉంచుతావా? పాపంలో నుంచి బయటికి రావు, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టవు, ఆ పాపపు కార్యాలు మానవు.
ఇంకా పాపపు జీవితంలోనే బ్రతుకుతూ దేవుడి దగ్గరికి మాత్రం వచ్చేస్తావు సిగ్గు లేకుండా. వచ్చేసి ఏమంటావు? ప్రభువా మాకు అవి ఇచ్చేయి, మాకు ఇవి ఇచ్చేయి, మాకు ఇంకా అలా చేసేయి, మాకు ఇలా చేసేయి. చూసావా, ఇదంతా వాక్యానుసారమేనా? కాదు ప్రియులారా. వాళ్ళకి అందుకే బుద్ధి చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? క్షయమైన ఆహారము కొరకు 5 గంటల ప్రయాణం చేసి తిబెరియా నుంచి కపెర్నహూముకి చిన్న చిన్న పడవలెక్కి తెడ్లు వేసుకుని వచ్చేసారా? దేనికోసం ఇంత కష్టపడ్డారు మీరు? క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడ్డారు. క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, కానీ నిత్య జీవము నిచ్చు, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము అనగా ఇప్పుడు మీరు వింటున్న వాక్యము. ఈ వాక్యం వినగానే మీ హృదయాలు తప్పుదిద్దుకోవాలని ఆలోచన మొదలవుతుంది మీ హృదయాల్లో. అవును, నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను. ప్రభు దగ్గర మోకరించానంటే ఇలాంటి గొంతెమ్మ కోరికలే కోరుతున్నాను. ఇది కాదు నాకు కావాల్సిందేంటి? పరలోకం. నేను వెతకాల్సింది నిత్య జీవం. నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి, నా మార్గాన్ని నేను సరిచేసుకోవాలి, ప్రభువులో వర్ధిల్లాలి, ఆయన నన్ను ప్రేమించే విధంగా నా కార్యాలు ఉండాలి, నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలి. ఈ లోకాన్ని కాదు పరలోకాన్ని ప్రేమించాలి. ప్రభు యొక్క బోధ అలా కొనసాగింది. కానీ ఈరోజు చాలామంది ఎందుకో తెలీదు లోకానికి బాగా దగ్గరవుతున్నారు, లోకాన్నే ప్రేమిస్తున్నారు, లోక సంబంధమైన విషయాల కోసమే ప్రభు దగ్గరకు వస్తున్నారు. అలా వస్తే నష్టపోతారు. అందుకే ప్రభు అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, దానిని మీకిచ్చును. మనుష్య కుమారుడు ఇచ్చే అక్షయమైన ఆహారం మనం సంపాదించుకోవాలి. అదే జీవవాక్యం. ఆ జీవవాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళాలి. ఆ జీవవాక్యాన్ని బాగా వినాలి, ధ్యానించాలి, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, జీవించాలి. పరలోకం అనే ఒక మహాలోకాన్ని సంపాదించుకోవాలి. ఇదంతా వదిలేసి మాకు ఇంకా ఈ లోకమే కావాలి, ఈ లోక సంబంధమైనవే కావాలి అని అనుకోవటం న్యాయం కాదు ప్రియులరా. ఎంతకాలం మీరు ఈ లోకంలో ఉంటారు? ఎంతకాలం ఈ లోకాన్ని మీరు అనుభవిస్తారు? ఎంతకాలం ఈ డబ్బు, ఎంతకాలం ఈ ఆనందం, ఎంతకాలం ఈ సంతోషం? కొంతకాలమే. విశ్వాసంలో వర్ధిల్లండి. అబ్రహాముకి దేవుడు ఒక దేశాన్ని ఇచ్చేశాడు. దేశాన్ని ఇచ్చేస్తే అబ్రహాము ఆ దేశాన్ని బట్టి ఆనందపడలేదు, ఆ దేశాన్ని బట్టి సంతోషపడలేదు. అందులో గుడారం వేసుకున్నాడట. గుడారం వేసుకుని దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడింది. మరి నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? క్రీస్తు రాకడ రాబోతుంది. క్రీస్తు రావడానికి అత్యంత సమీపంగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. త్వరలోనే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాబోతున్నారు. ఎలా వస్తాడు అనుకుంటున్నావు? మధ్యాకాశంలోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి. ఆ రోజే ఈ ప్రపంచం మొత్తం నాశనం కాబోతుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఇల్లు కట్టేస్తానంటున్నావు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీ ఇల్లు ఏమైపోతే? కట్టినిల్లు పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును. నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేర్చబడాలి. నువ్వు పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభుతో నీ ఆత్మ ఆనందాన్ని పంచుకోవాలి. అలాంటి గొప్పదైన అవకాశాన్ని ప్రభు మనకిస్తే ఆ విశ్వాసం మనలో లేకుండా, ప్రభువా నాకు ఇంకా ఇక్కడే ఏదోటి చేయి ప్రభువా, ఇక్కడే నన్ను ఉంచే ప్రభువా, ఇక్కడే నాకు అలా చేసే ప్రభువా, ఇలా చేసే ప్రభువా, అలా చేసే ప్రభువా, ఇలా చేసే ప్రభు. ఏంటండి ఇదంతా? కొత్తగా పెళ్ళైన జంట, ముక్కుపచ్చలారని జంట పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. బస్సు యాక్సిడెంట్లో ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఇవన్నీ మనం కళ్ళతో చూస్తున్నాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు ప్రభువులో కొనసాగలేదు, వాళ్ళు ప్రభు కొరకు బ్రతకలేదు, వాళ్ళు ఈ లోకం కోసమే ఆలోచించారు. అసలు ప్రభు దగ్గరకు వచ్చిందే ఈ లోకం కోసం, పరలోకం కోసం కాదు. పరలోకం మీద దృష్టి లేని వాడికి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. ఇక్కడ చాలా మంది వృద్ధులు ఉన్నారు, నా తల్లి సమానులు, నా తల్లి వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇంకెంతకాలం ఉంటారు అని అంటే మామూలుగానే ఆయుష్కాలం 60 లేదా 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇంకా అక్కడతో ఏమైపోద్ది? జీవితం ఆగిపోద్ది. ఆ పైన ఏమైనా ఉంటే ఇంకొక 5 ఉన్నారు, 10 ఉన్నారు, అంతేనా? ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. వెళ్ళిపోయేటప్పుడు సురక్షితమైన ప్రాంతాన్ని మనం వెతుక్కోవాలి. సురక్షితమైన ప్రాంతాన్ని వెతుక్కోవాలి. ఆ సురక్షితమైన ప్రాంతమే ఏంటది?
పరలోకం, నిత్యజీవం. అక్కడికి మనం వెళ్ళాలంటే ఈ అక్షయమైన ఆహారాన్ని మనం ప్రతిదినము భుజించాలి. దీనిని మనం ప్రతిదినము భుజించాలి. ప్రతిదినము భుజించి దీని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఇది ఏం చెప్తే అదే మనం చేయాలి. అప్పుడే ఒక మహాలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. లేని ఎడల మీరు నష్టపోతారు. ఈ లోకం కోసం ఆరాటపడకండి, వెండి బంగారాల కోసం ఆరాటపడకండి. ఇవేవి శాశ్వతం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా ఆయన మాటకు లోబడి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలని, మీ విశ్వాస జీవితంలో మరింత ఉన్నతిని మీరు సాధించి పరలోకం అనే ఒక మహాలోకం కోసం మీరు ప్రయాసపడాలని, దాని కొరకే మీరు ఆరాటపడాలని, దాని కొరకే ఈ వాక్యాన్ని బాగా ధ్యానించి దేవుడు చేయమన్నవి చేస్తూ, చెప్పినవి చేస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ భూమి మీద మీరు బ్రతకాలని, అట్టి ధన్యత మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. రాత్రికి ఆ క్రిస్మస్ సందర్భంగా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం దేవుని దయవలన విందాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సంగతులు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా మీ వాక్యానికి భిన్నంగా ప్రవర్తింపకున్నట్లు, ఈ లోకానికి దగ్గరైపోయి మీ వాక్యాన్ని విడిచిపెట్టకున్నట్లు సహాయం చేయమని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డల్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ పిల్లల్ని నడిపించి మీ కాపుదల వారికి, వారి కుటుంబాలకు ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Yeah.